హలో మూవీ మేట్స్, మీ అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. లిస్ట్ లో నంబర్ 1 మార్కో. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. తెలుగు ఆడియో ఆల్సో అవైలబుల్. మీరు ఎన్నో యాక్షన్ మూవీస్ చూసి ఉంటారు, కానీ దీన్ని చూసేటప్పుడు నా వల్ల కాదన్నయ్యా, నా వల్ల కాదు అని మీరు అనడం పక్క. వామ్మో, సెకండ్ హాఫ్ లో మెయిన్ గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉండే వైలెన్స్, అది మామూలు వైలెన్స్ కాదు. మీకు వామ్ థింగ్స్ వచ్చినా రావచ్చు, అంత కసిగా తీసాడు భయ్యా. అసలు మాలికాపురం హీరోనేనా ఇలా తయారయ్యాడేంట్రా బాబు అనేలా మనం షాక్లకే షాక్ అవడం పక్క. సినిమాలో షాకింగ్ సీన్స్ పక్క పెడితే మలయాళంలో రిలీజ్ అయిన 1 వీక్ లో, తెలుగులో రిలీజ్ అయిన 1 డేలోనే ఈ మూవీ హెచ్డి ప్రింట్ ఆన్లైన్ లోకి వచ్చేసింది. ఇక మనం ఆగుతామా? ఏసేయండి. ఇందులో స్టోరీ అయితే అంత పెద్దగా ఏముండదు బ్రో. బ్రదర్ ని చంపిన వాళ్ళు ఎవరు, వాళ్ళని మన మార్కో కుర్చీని మడతబెట్టి, అదే అనమాట స్టోరీ. ఈ మూవీకి 100కి 60 మార్క్స్ ఇవ్వచ్చు. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీ జోలికి అస్సలు పోకండి. ఓన్లీ యాక్షన్ కావాలి బ్రో, మేము యాక్షన్ లవర్స్, దానికోసం ఏదైనా కోసుకుంటాం అనుకునే నరరూప మూవీ రాక్షసుల కోసమే ఈ మూవీ అన్నట్టు తీసాడు భయ్యా. దీనమ్మ ఈ మలయాళం వాళ్ళు తలుచుకుంటే బాలీవుడ్ కిల్ ఎవడ్రా, యానిమల్ ఎవడ్రా, వాళ్ళంతా జుజుబి మార్కో ముందు అనేలా రక్తాభిషేకం చేసి పడేశారు. మీరు కూడా ఈ న్యూ ఇయర్ రోజు ఈ రక్తాభిషేకంలో తడిసి ముద్దవ్వండి. లిస్ట్ లో నెంబర్ 2 ముఫాసా. ఇదొక యానిమేటెడ్ మూవీ. తెలుగులో కూడా ఉంది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం, ప్లస్ 4 ఇయర్స్ బ్యాక్ వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ది లయన్ కింగ్ కి ప్రీక్వెల్ కావడంతో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది భయ్యా. ఇందులో ముఫాసా అసలు రాజుగా ఎలా మారాడు, ముఫాసా హిస్టరీ ఏంటి, ఎక్కడి నుండి వచ్చాడు, ఈ టాకా అలియాస్ స్కార్ ఎవరు అనే పాయింట్స్ అల్లిన స్టోరీ ఇది. దీనికి 100కి ఒక 60 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నారా, వాళ్ళతో పాటు మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మూవీని పక్కా చూడండి. స్టోరీ మాత్రం ఈజీగా మనం గెస్ చేయగలం, కానీ ఆ కిరాక్ విజువల్స్ కోసం పక్కా చూడాల్సిందే. మూవీ చూస్తున్న సేపు గ్రాఫిక్స్ లా మనం అస్సలు ఫీల్ అవ్వం బ్రో. నిజంగా యానిమల్స్ తోనే షూట్ చేశారా అనేలా ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు. మహేష్ వాయిస్ కూడా మస్తు ఎక్కిస్తుంది. ప్రజెంట్ ఇది ఇంకా అఫీషియల్ ఓటీటీస్ లోకి రాలేదు, బట్ హెచ్డి ప్రింట్ ఆన్లైన్ లోకి వచ్చేసింది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 బ్రేకింగ్ బ్యాడ్. ఇది ఒక క్రైమ్ డ్రామా సిరీస్. మావా, దీనికి 100కి నేను ఎన్ని మార్క్స్ ఇస్తానో తెలిస్తే మీరు కంగు తినడం పక్క. 100కి 95 మార్క్స్ ఇస్తా. ఆల్రెడీ తోపు సిరీస్ గురించి చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు అని నా నమ్మకం. రీసెంట్ గా డార్క్ సిరీస్ ఒకటి సజెస్ట్ చేశా కదా, అప్పుడు సజెస్ట్ చేసినప్పుడు కొందరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామని, కొందరు హాఫ్ కంప్లీటెడ్ అని, థ్యాంక్స్ సజెస్టింగ్ అని చాలా కామెంట్స్ పెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది, మీరు లాంగ్వేజ్ అనే కంచెని దాటకపోవడం వల్ల చాలా మిస్ అవుతున్నారని. ఇక నేను చూసుకుంటా, నాకు వదిలేయండి. ఒకసారి రాజమౌళికి ఒక ఇంటర్వ్యూలో మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇష్టమా లేక బ్రేకింగ్ బ్యాడ్ ఇష్టమా అనే క్వశ్చన్ అడిగారంటేనే అర్థం చేసుకోండి. ఈ 2 సీజన్స్ లని కంపేర్ చేశారంటే దీని సత్తా ఏంటో అర్థం చేసుకోండి. ఆఫ్ కోర్స్ జక్కన్న ఘాట్ ఇష్టమని చెప్పాడు. తన మెంటాలిటీకి అది తన చాయిస్ అనమాట. అదే ఇదే క్వశ్చన్ మన సుకుమార్ మావకి అడిగితే గ్యారంటీ బ్రేకింగ్ బ్యాడ్ అని అంటాడని నా నమ్మకం. చాలా మంది మనీ హేస్ట్ ప్రొఫెసర్ తెలివితేటలకే ఫిదా అయ్యారు. ఇందులో వాల్టర్ వైట్ మైండ్ కి ఆ ప్రొఫెసర్ కూడా ఫిదా అవ్వాల్సిందే, అంత బాగా ఉంటుంది బ్రో. ఒక నార్మల్ ఫ్యామిలీ మ్యాన్ కెమిస్ట్రీ సబ్జెక్టులో తోపు అయినవాడు డ్రగ్స్ దందాలు అడుగు పెడితే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ తో 5 సీజన్స్ మనల్ని కట్టి పడేస్తాయి. ఒక్కొక్క సీన్ మైండ్ పోతుంది లోపల ఎలా ఉంటాయి. ఒక డైలాగ్ ఉంటుంది మావా, ఐ ఆమ్ నాట్ ఇన్ డేంజర్, ఐ ఆమ్ ది డేంజర్ అనే డైలాగ్ అయితే గూస్ బంప్సే. 5 సీజన్స్ మా వల్ల కాదు బ్రో అనే వాళ్ళు ఫస్ట్ ఒక ఎపిసోడ్ చూడండి, ఇక వద్దన్న ఆపరు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా చూస్తూ ఉంటారు. అదనమాట. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఈ అద్భుతాన్ని అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 4 మురా. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. సుకుమార్ జగడం మూవీ స్టోరీ లైన్ తెలుసు కదా. చక్కగా మీసాలు గడ్డాలు రాని పోరగన్లు రౌడీలుగా మారి ఎలా వాళ్ళ లైఫ్ ని గలీజ్ చేసుకున్నారనే పాయింట్. ఈ కాన్సెప్ట్ కూడా గదే అనమాట. మన ఫాఫా ఆవేశం కూడా గదే కాన్సెప్ట్ అనుకోండి. అయినా గానీ నలుగురు కుర్రాళ్ళు, వాళ్ళకు ఒక రాబరీ టాస్క్ ప్లస్ యాక్షన్ సీక్వెన్స్, రేస్ స్క్రీన్ ప్లే వల్ల మూవీ అయితే బోర్గొట్టదు. ఈ మూవీకి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. సెకండ్ హాఫ్ లో ఒక ఎపిసోడ్ అయితే మాస్ అంటే మాస్ ప్రజెంట్ చేశారు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 బోగన్ విల్లా. ఇదొక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. తెలుగులో కూడా ఉంది. మలయాళం మూవీస్ అంటేనే కిక్కు రానేలా ఉంటాయి. సింపుల్ స్టోరీని చాలా కిరాక ప్రజెంట్ చేస్తారు వీళ్ళు. ఇందులో ఒక యాక్సిడెంట్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. తర్వాత 8 ఇయర్స్ తర్వాత జంప్ అవుతుంది అన్నమాట స్టోరీ. తన వైఫ్ కి మెమరీ ప్రాబ్లం ఉంటది. కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని రివీల్ చేయరు. గా అమ్మాయిల మిస్సింగ్ ఏంటి, గా కథ ఏంటి అనేదే ఈ మూవీ కాన్సెప్ట్ అనమాట. ఒక కార్ దగ్గర డ్రైవర్ పై అటాక్
క్లైమాక్స్ సీన్ కి ఓర్ని ఇదేంద్రా ఇది అనేలా మనం షాక్ అవడం పక్కా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మలయాళం మూవీస్ అంటే స్లోగా ఉంటాయి, సో దీనికి కూడా తప్పదు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి అయితే మీ మైండ్ రెడ్ బ్లాక్ గ్రీన్ అవ్వడం పక్కా. ఇది సోనీ లెవెల్ లో ఉంది, ఇంతవరకు మీరు చూడకపోతే ఒకసారి యూస్ చేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ కార్తిక్ బ్రో కామెంట్ పెట్టాడు, హాయ్ బ్రో, డార్క్ ఇప్పుడే ఫస్ట్ సీజన్ కంప్లీటెడ్. కాలు, సిగ్నల్, డోంట్ కమ్ హోమ్, క్యాడో లేక్ ఆల్ ఆర్ టైమ్ ట్రావెల్ మూవీస్, బట్ డార్క్ ఉంది బ్రో, అమేజింగ్ అంతే, నో వర్డ్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్, మనీ హేస్ట్, బ్రేకింగ్ బ్యాడ్, ది వాకింగ్ డెడ్, ప్రిజన్ బ్రేక్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సిరీస్. ఇప్పుడు డార్క్ కూడా యాడ్ అయింది ఫస్ట్ సీజన్ కి అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ కార్తిక్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ పవన్ కుమార్ బ్రో కామెంట్ పెట్టాడు, ట్రాఫిక్ మూవీ సన్ నెక్స్ట్ తమిళ్ రీమాక్స్ ఇన్ తెలుగు డబ్బింగ్ అవైలబుల్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ పవన్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ వసంత మనపురం సిస్ కామెంట్ పెట్టింది, ఏ టాక్సీ డ్రైవర్ మూవీ చాలా బాగుంది బ్రో అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ వసంత సిస్. నేను ప్రీవియస్ గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్ లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది అస్సలు నచ్చలేదో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్ గా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.